2 days కిందట మన జమ్మూ కాశ్మీర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఉగ్రవాదులు వచ్చేసి దాదాపు ఒక 27 మెంబర్స్ని చంపేశారు. సో అది ఓన్లీ హిందువులనే చంపారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే ఎవరైతే ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో చంపారో వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకొని కాల్చి చంపేస్తాము. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాక్ దేశం మన భారతదేశం గురించి ఆలోచించాలంటే భయపడేలా చేస్తాం అని చెప్పేసి ప్రధాని మోడీ గారు మాట్లాడారు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనుకోవచ్చు? ఇది దేశంలో చాలా తీవ్ర పరిణామాలకి దారితీస్తుందండి. ఎందుకంటే వాళ్ళు మన ఆత్మలని చంపేశారు. ఓకే, తప్పు చేయని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కాల్చి పడేశారు. ఓకే, సో ఇక్కడ జరిగిపోయిన దాని గురించి చాలామంది ప్రగాఢ సానుభూతి పలుకుతుంటే మోడీ గారు నిర్ణయం తీసుకున్న దాని మీద చాలామంది వ్యతిరేకత చేస్తున్నారు. ఇక్కడ నేను బీజేపీ పార్టీకో లేకపోతే మోడీకో ఇంకొక పార్టీకో నేను సపోర్ట్ చేయట్లేదు. ఆబ్వియస్లీ మన దేశాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తాను. బికాజ్ మనం ఉంటున్నామంటేనే మన ఉనికి ఏంటి, ఎక్కడ ఉంటున్నావు, వాట్ వీఆర్, భారతదేశం, ఇండియా. నేను ఎవరో అడిగితే నేను మనిషిని అంటారు. నువ్వు మనిషివి ఎక్కడ ఉంటున్నావు, నీ ఉనికి ఏంటి, నీ ఐడెంటిటీ ఏంటి? ఇఫ్ యూ గో టు అమెరికా దే విల్ సే దట్ అమెరికన్స్, వీఆర్ ఇన్ ఇండియా, వీఆర్ ఇండియన్స్. కులాలకి మతాలకి అతీతంగా బతుకుతున్నాం మనం ఇక్కడ. ఓకే, ప్రాణం పోతోంది అంటే ఏ మతస్థుడైనా వచ్చి మనల్ని కాపాడుతాడు, అంత మంచినీళ్ళు నోట్లో పోస్తాడు. అలాంటిది కళ్ళ ముందే భర్తల్ని బిడ్డల్ని చంపాలనుకున్న ఆ నీచ నికృష్టమైన ఉగ్రవాదుల్ని సర్వనాశనం పట్టించడానికి, ఆ దేశాన్ని నాశనం చేయడానికి మనం కంకణం కట్టుకుంటుంటే కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు అంటే L2 L3 ఉంటారు కదా కింద నాయకులు, మేము వాళ్ళ పోరాడతాము, మేము అసలు వాళ్ళే మేము అనేవాళ్ళు, వాళ్ళు ముఖ్యంగా గుర్తించాల్సింది మేము ఇండియన్స్ అని. ఏ పార్టీ అయితే ఏంటి, ఇండియన్సేగా. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఇండియన్నా? లేదు, ప్రతి ఒక్కరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఇండియన్ కాకపోవచ్చేమో. ఓకే, కాంగ్రెస్ పార్టీ అనేది నెలకొల్పింది ఇండియన్ కాంగ్రెస్ అని పెట్టి దాంట్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు విలీనమయ్యి చేస్తున్న భ్రష్టు పని. నేను దేశవ్యాప్తంగా చెప్తున్నాను, లోకల్గా కాదు. ఓకే, లోకల్గా మనకి ఎంత మంచి జరుగుతుందో దేశవ్యాప్తంగా కూడా మనకి మంచి జరగాలి, అవునా కాదా? సో ఆ వాళ్ళు వచ్చి సింధు నదితో ఉండే 6 ఉపనదులని పాకిస్తాన్లో 80% వాటర్ కన్సంప్షన్ కోసం 1960లో జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, ఆర్బీఐ మధ్యవర్తి వ్యవహరించి కంప్లీట్ చేసిన ఒక అగ్రిమెంట్. ఓకే, 80% ఆఫ్ వాటర్ వాళ్ళ వ్యవసాయానికి. ఎందుకంటే పాకిస్తాన్లో 68% జనాభా వ్యవసాయంతోనే బతుకుతుంది. ఓకే, వాళ్ళ వృత్తే అది. ఓకే, సో దాన్ని ఇప్పుడు మేము ఫస్ట్ స్టాప్ చేస్తున్నాము అని ఒక ప్రకటన ఇచ్చారు. పారే నదిని ఎలా స్టాప్ చేస్తారు? బీజేపీ పార్టీ వాళ్ళు అడ్డంగా పడుకుంటారా? అసలు డ్యాములే లేవు, ఎట్లా స్టాప్ చేస్తారని మాట్లాడుతున్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని విన్నారా? ఎప్పుడైనా స్కూల్లో చదివారా? ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివిన వాళ్ళు ఇండస్ వ్యాలీ దగ్గర డ్యాములు లేవని ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలే ఇంకా. అంటే దీనికి పొంతం లేదు కదా అని అంటారు మీరు. డ్యాములు లేకుండా వాటర్, నీటి పారుదల, ఇప్పుడు సింధు నది వాటర్ పోతూ ఉంటుంది, ఆ వాటర్ అలా వెళ్ళిపోతాయా వ్యవసాయాల్లోకి? లేదు. వ్యవసాయంలోకి వాటర్ కావాలంటే నువ్వు పంపు సెట్లు పెడతావు, నదిలోంచి పంపు సెట్లు పెడతావా? లేదు. ఇప్పుడు కృష్ణా నది నుంచి వచ్చే వాటరు డ్యామ్లో నుంచి శ్రీశైలం దగ్గర ఉండే వ్యవసాయదారులకు కానీ, కృష్ణానది ప్రవహించే ఎక్కడైనా వ్యవసాయానికి ఆ వాటర్ యూజ్ చేయాలంటే దానికి తగ్గట్టుగా ఒక రిజర్వాయరు, డ్యాము ఇలాంటివి ఉండాలిగా. లేకపోతే నువ్వు నదిలోంచి బిందెలతో మోసుకొచ్చి వ్యవసాయం చేస్తావా? తెలివి ఉందా మెసేజ్లు పెట్టే వాళ్ళకి కూడా? మోడీ వెళ్ళి పడుకుంటారా? మోడీ కుటుంబం వెళ్ళి పడుకుంటుందా? ఇదా మాట్లాడేది? ఒక వ్యవసాయానికి వాటర్ ఎలా వెళ్తుంది, నీటి పారుదల ఎలా వెళ్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిజర్వాయర్స్ నుంచో డ్యామ్ నుంచో ఎన్ని క్యూసెక్కుల వాటర్ వ్యవసాయానికి యూజ్ చేయాలి. ఒకవేళ క్లిష్ట పరిస్థితులు వస్తే ఇంత సేవ్ చేయాలి. అందుకే డ్యామ్ గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేయరు. వరదలు వచ్చినప్పుడు, పొంగిపోయినప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసేస్తారు, దాంట్లోంచి వేరే దానికి మళ్ళిస్తారు. అలాంటివి చాలా ఉంటాయి. నోటికొచ్చినట్టు మాట్లాడడమే. మన దేశానికి నష్టం జరిగిందిరా, ఆ దేశాన్ని ఏదో ఒకటి
చెయ్యాలని వీళ్ళు పూనుకుంటుంటే దాని మీద కూడా విమర్శలు చల్లి దాని మీద కూడా డబ్బులు సంపాదించే నీచులు వీళ్ళని చంపాలి ఆ ఉగ్రవాదులు వచ్చి. ఇంకా పార్టీలు ఇంకా రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ దేశమంతా ఒకటైతే వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేస్తారు? అవును, వాళ్ళు వచ్చి మనం ఏం చేస్తారు? ఒక 10 లక్షల మంది వెళ్ళి ఉంటాం పహల్గామ్లో, ఏం చేస్తారు? అంతమందిని చంపుతారా వచ్చి? లేదు. అది ఆలోచించాలి. మనకి ఇండియా బ్రిటిష్ వారి నుంచి పొందడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, అవును, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, అది ఆలోచించాలిగా. అవును, మనకి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది, ఆ జెండా ఎలా ఎగురుతోంది, 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు అని చెప్పి గుండెల మీద జెండాలా తెచ్చుకొని తిరుగుతాము. ఆ దేశభక్తి అప్పుడు కాదు, ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు మోడీ ఏదైతే చేస్తున్నాడో దానికి మనం సపోర్ట్ చేయాలి. అది చేస్తేనే కదా. వాళ్ళేమో అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చెప్పారో చేస్తా, పాకిస్తాన్ వాళ్ళు ఈరోజు ఇచ్చింది గగన ఉపరితలం మీద ఇండియన్ ఏ విమానం కూడా వెళ్ళకూడదు, వెళ్తే కింద నుంచి కాల్ చేస్తాం, బాంబ్ వేసి మరి అది కింద నుంచి అవే ఉంటాయి వాటిలో కాల్ చేస్తాము. 48 గంటల్లో ఇండియన్స్ ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి ఖాళీ చేసి. పాకిస్తాన్కి ఏ వీసా, ఇండియన్ వీసాస్ అన్ని రద్దు. ఇండియన్ ఎంబసీకి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్లో ఉంటారు కదా ఈ చర్చలు జరపడానికి, వాళ్ళు మన వాళ్ళు 173 ఉంటే ఇప్పుడు 30 మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అవుట్. మేము ఇంతకింత తెగిస్తాము. నిన్నటికి నిన్న ఈ కంచెలు గట్టు ఉంటారు కదా అక్కడ దాడులు జరిగాయి, పేల్చులు జరిగారు. మన అదృష్టశాత్తు ఎవరు చనిపోలేదు. ఈ వీటి గురించి దేశం మొత్తం ఏకమయ్యి ఒక యునైటెడ్ ఇప్పుడుండే ఏఐ టెక్నాలజీతో, ఇప్పుడుండే సోషల్ మీడియాతో మన గళాన్ని విప్పి మోడీ గారికి సపోర్ట్ చేస్తారా? మోడీ గారిని మీరు విమర్శిస్తారా? రేపొద్దున్న వచ్చి నిన్నే చంపేస్తారు, అప్పుడేం చేస్తావు? సో దీనికి అంతటికీ మనం అంతా యునైటెడ్గా ఉండాలి. మన వంతు సాయం, మాట సాయం. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది. మన మాట సాయం చేస్తే మన దేశాన్ని మనం కాపాడుకుంటాము. దేశభక్తి అనేది ఇప్పుడు ఉంటుంది. ఆగస్టు 15వ తారీఖుకి, జనవరి 26వ తారీఖుకి గుండెల మీద జెండాలు తీర్చుకొని సరిగ్గా జెండాలు కూడా ఎట్లా పెట్టుకోవాలి, ఏ కలర్ పైన ఉండాలో తెలియని ఎదవలు కూడా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళ మాటలు కాదు, మోడీ గారు తీసుకున్న నిర్ణయం. గవర్నమెంట్ దేశాని కోసం వదిలిపెట్టేదే లేదు అని నిన్న ప్రసంగం ఇచ్చాడు బీహార్లో. సో మోడీ గారు చేస్తారు. పాకిస్తాన్ కల్లోలం అయిపోతుంది. ఎంతమంది ప్రాణత్యాగానికైనా రెడీ అని చెప్పి మన ఆర్మీ మాట్లాడుతున్నారు. సో మన దేశాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్.